ఏ విషయంలో అయితే ఇది నా వల్ల కావట్లేదు, ఇది నాతో కావట్లేదని మనము సందేహిస్తున్నామో, మన వల్ల కాకపోయినా, మనతో కాకపోయినా మనం ఆరాధిస్తున్న దేవునితో అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునితో అవుతుంది. ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉన్నా సరే, నువ్వు బలహీనంగా ఉన్నా సరే, లేకపోయినా పేదరికం ఉన్నా సరే, అప్పుల సమస్యలు ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో ఉన్నా సరే, దేవుణ్ణి అడుగు, ప్రభువా ఆత్మీయంగా నన్ను బలపరచు, ప్రభువా ఆత్మీయంగా నన్ను మండించు ప్రభా, అయ్యా నన్ను తండ్రి ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను ఉంచు ప్రభా అని కనుక మనం అడగగలిగితే ఖచ్చితంగా మన దేవుడు ఆ స్థానంలో నిలబెట్టేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి ఏంటో తెలుసా, మనం అడుగుతున్నది మనకెంత అవసరమో అనేది ఎట్లా తెలుస్తుంది? మనం అడుగుతున్నది మనకి ఎంత అవసరం అనేది ఎట్లా తెలుస్తుంది? మనం అడిగే విధానం బట్టి తెలుస్తుంది. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఏమంటాడనంటే, చూడండి ఒకసారి, నేను చెప్పేస్తాను చూడండి. అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి అక్కడ కనిపిస్తాడు మనకి. అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి కనిపిస్తాడు. ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చేయమని అడుగుతుంది. అసలు వాడే అన్యాయం చేసేవాడు, ఆ న్యాయాధిపతి అన్యాయం చేసేవాడు. అయితే విధవరాలు, పైగా విధవరాలు అంటే ఎవరు? భర్త లేడు, ఏ సహాయం లేదు, ఎటువంటి సహాయం లేదు. అయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే నిలబడి, అయ్యా నాకు న్యాయం చేయండి, అయ్యా నాకు న్యాయం చేయండి. ప్రతిరోజు పొద్దున్న లెగ్గనే వెళ్ళి గుమ్మం మీద నిలబడి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అడుగుతూ ఉంటే, ఒకరోజు ఆయనకు విసుగు పుట్టి, రోజు వచ్చేమో నన్ను అడుగుతుందని చెప్పేసి ఆమెకు న్యాయం చేసి పడేశాడు. అక్కడ దేవుడు ఏమంటాడంటే, అన్యాయస్తుడే ఆమె విసుకక ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం చేస్తే, మరి పరలోకమందున్న తండ్రి మీరు విసుకక ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు సహాయం చేయడు అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎందుకు చేయడు సహాయము? ఆయన మనకు ఎందుకు కార్యం చేయడు? ఆయన